హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో ఓఆర్ఆర్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శంకరపల్లి పరిసర ప్రాంతంపై హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఎట్లా డిజైన్ చేయబడింది, అలానే ఈ శంకరపల్లి పరిసర ప్రాంతాలలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏ విధంగా డిజైన్ చేయబడ్డాయనేది చూద్దాం. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం రెసిడెన్షియల్ యూజ్ జోన్ లో R1 జోన్ ప్రాంతం. ఈ R1 జోన్ ప్రాంతం శంకరపల్లి పరిసర ప్రాంతాలపై దాదాపు 2400 ఎకరాల్లో విస్తరింపబడి ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్ ప్రాంతం. ఈ పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్ ప్రాంతం ఈ ప్రాంతంపై దాదాపు 330 ఎకరాలలో విస్తరింపబడి ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ కోకాపేట వైపు నుండి మోకిలా మీదుగా శంకరపల్లి వైపు వెళుతున్నటువంటి 150 ఫీట్ రోడ్. ఈ 150 ఫీట్ రోడ్ మోకిలా దాటి శంకరపల్లికి ముందు, అంటే ఈ ట్రైన్ ట్రాక్ కు ముందు ఈ ప్రాంతం వరకు వచ్చిన తరువాత ఈ రోడ్డు శంకరపల్లి వైపు వెళుతుంది. కానీ ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ 150 ఫీట్ రోడ్ ని శంకరపల్లికి సౌత్ వైపు, అంటే ఈ ప్రాంతం వైపు డిజైన్ చేశారు. ఈ 150 ఫీట్ రోడ్ ఇటు ట్రైన్ ట్రాక్ కి మూసీకి మధ్యలో ఈ ప్రాంతాల మీదుగా వెళ్ళి ఇక్కడ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో 300 ఫీట్ RRR రోడ్ ప్రపోజ్డ్ రోడ్ గా డిజైన్ చేయబడినటువంటి ఈ 300 ఫీట్ రోడ్ లో ఈ ప్రాంతంలో కలుస్తుంది. ఈ 300 ఫీట్ RRR రోడ్ ఇటు చేవెళ్ల వైపు వెళుతుంది, ఇటు కంది వైపు వెళుతుంది. ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోడ్ ఇటు చేవెళ్ల వైపు, ఇటు కంది వైపు వెళుతుంది. ఈ ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్ కి నార్త్ వైపు ఈ ప్రాంతం ఎక్కువగా R1 జోన్ లో ఉంటుంది. ఈ ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్ కి సౌత్ వైపు పెరి అర్బన్ యూజ్ జోన్, కన్జర్వేషన్ జోన్స్ ఉంటాయి. ఈ 300 ఫీట్ RRR ప్రపోజ్డ్ రోడ్ ఇక్కడ మూసీని, ట్రైన్ ట్రాక్ ని, శంకరపల్లి, వికారాబాద్ ని కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ రోడ్ ని ఈ ప్రాంతాలలో క్రాస్ చేసి ఈ ప్రాంతాల మీదుగా ఇటు కంది వైపు డిజైన్ చేశారు. ఈ 300 ఫీట్ RRR రోడ్ కి ఈస్ట్ వైపు ఈ ప్రాంతం R1 జోన్ లో ఉంటుంది. వెస్ట్ వైపు ఈ ప్రాంతం పెరి అర్బన్ యూజ్ జోన్, కన్జర్వేషన్ జోన్స్ లో ఉంటుంది. ఈ 300 ఫీట్ RRR రోడ్ లో నుండి ఈ ప్రాంతం దగ్గర నుండి ఇటు వెలుమల వైపు 100 ఫీట్ రోడ్ ని డిజైన్ చేశారు. ఈ వెలుమల వైపు డిజైన్ చేయబడినటువంటి ఈ 100 ఫీట్ రోడ్ కి నార్త్ వైపు ఈ ప్రాంతం డిఫెన్స్ అండ్ మిలిటరీ ల్యాండ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్స్ ఉంటాయి. సౌత్ వైపు R1 జోన్ ప్రాంతం ఉంటుంది. మరొక 100 ఫీట్ రోడ్ 300 ఫీట్ RRR రోడ్ లో నుండి ఈ ప్రాంతం దగ్గర నుండి కొండకల్లు వైపు వెళుతున్నటువంటి ఈ 100 ఫీట్ రోడ్ నార్త్ వైపు ఈ ప్రాంతం R1 జోన్ లో ఉంటుంది. సౌత్ వైపు ఈ ప్రాంతం R1 జోన్ లో ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్ ఈ ప్రాంతం వరకు వచ్చిన తరువాత ఈ ప్రాంతం దగ్గర నుండి ఈ 100 ఫీట్ రోడ్ వరకు నార్త్ వైపు మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్ ఉంటుంది. సౌత్ వైపు R1 జోన్ ప్రాంతం, పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్ ప్రాంతాలు ఉంటాయి. కాశియారం వైపు నుండి వస్తున్నటువంటి ఈ 100 ఫీట్ రోడ్ ఇక్కడ ఈ 100 ఫీట్ రోడ్ లో కలుస్తుంది. ఈ 100 ఫీట్ రోడ్ కి సౌత్ వైపు R1 జోన్ ప్రాంతం ఉంటుంది. ఈస్ట్ వైపు మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్ ప్రాంతం ఉంటుంది. మరొక ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఈ ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్ లో ఈ ప్రాంతంలో స్టార్ట్ అయి ఈ ప్రాంతాల మీదుగా ఇక్కడ ట్రైన్ ట్రాక్ ని మోకిలా శంకరపల్లిని కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ రోడ్ ని ఈ ప్రాంతంలో క్రాస్ చేసి
ఈ ప్రాంతాల మీదుగా బానూరు వైపు డిజైన్ చేశారు. ఈ 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్డుకి ఈస్ట్ వెస్ట్ వైపు రెండు వైపులా R1 జోన్ ప్రాంతం ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్ ఇక్కడ వరకు వచ్చిన తరువాత ఇటు బానూరు వైపు వెళుతున్నటువంటి ఈ 100 ఫీట్ రోడ్ కి ఈ ప్రాంతం వరకు ఈస్ట్ వెస్ట్ పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్స్ ఉంటాయి. ఈ ప్రాంతం దగ్గర నుండి బానూరు వైపు వెళుతున్నటువంటి ఈ రోడ్, ఈ 100 ఫీట్ రోడ్ వరకు ఈ ప్రాంతం ఈస్ట్ వెస్ట్ వైపు R1 జోన్ ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ డాట్స్ లో కనిపిస్తున్నటువంటి ఆరెంజ్ లైన్ కి ఈస్ట్ వైపు బయో కన్జర్వేషన్ జోన్ అంటే 111 ఉంటుంది. వెస్ట్ వైపు R1 జోన్ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ కర్సర్ ద్వారా చూపిస్తున్నటువంటి శంకరపల్లె పరిసర ప్రాంతం దాదాపు 2700 ఎకరాలలో విస్తరింపబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో భూమి తీసుకోవాలనుకుంటే కనుక మీరు తీసుకోవాలనుకుంటున్న భూమి పంచాయతీ లేఅవుట్స్ లో కానీ, ఫామ్ ప్లాట్ వెంచర్స్ లో కానీ, లేక డిటిసిపి లేఅవుట్స్ లో కానీ, కన్జర్వేషన్ జోన్ లో వ్యవసాయ భూమి మీరు తీసుకోవాలనుకుంటున్న భూమి HMDA మాస్టర్ ప్లాన్ లోని ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ జోన్ ద్వారా కానీ, లేక పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్ జోన్ ద్వారా కానీ, లేక వాటర్ బాడీస్ ద్వారా కానీ, రీక్రియేషన్ అండ్ ఓపెన్ స్పేస్ యూజ్ జోన్ ద్వారా కానీ ఎఫెక్ట్ అవుతున్నాయో లేదో చూసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటున్న భూమి HMDA లేఅవుట్ అయినా సరే ఒకసారి చెక్ చేసుకుని తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.